మాలతి మౌన రాగాలతో మధుర గీతాలు ఆలపిస్తుంది. మధుమల్లి కనువిందు చేసే నా అందాల జాబిల్లి సుగంధాల రాధా మనోహరం. ఎన్ని కవితలెల్లి ఎంత వర్ణించినా తనివి తీరని ప్రకృతి సోయుగం ఈ రంగూన్ క్రీపర్. దీని విశేషాలు అందరూ తెలుసుకుని పెంచుకోవాల్సిన మొక్క. దీనిని తీగలాగా, పొదలాగా లేదా ప్రూనింగ్ చేస్తూ చిన్న ట్రీగా కూడా పెంచుకోవచ్చు. కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు. దీనిని ఇంగ్లీష్లో చైనీస్ హనీ సకిల్ అంటారు. దీని బ్లూమింగ్ వైట్ నుండి పింక్, పింక్ నుండి రెడ్, ఫైనల్గా మెరూన్గా మారుతూ డివైన్ ఫ్రాగ్రెన్స్తో మనస్సుని ఎక్కడికో తీసుకుని వెళ్తుంది. దీని బ్లూమింగ్ సీజన్ ఫిబ్రవరి టు మే, ఆగస్టు, నవంబర్. ఇది ఎక్కువగా బీస్ని, బర్డ్స్ని అట్రాక్ట్ చేస్తుంది. దీని శాస్త్రీయ నామం కంబెట్రమ్ ఇండికమ్. దీనికి 6 to 8 సన్లైట్ అవసరం. ఈ రంగూన్ క్రీకర్ని ఈజీగా మెయింటెనెన్స్ చేయొచ్చు. పెస్ట్ సమస్య ఉండనే ఉండదు. కొద్దిగా ఎరువు మంత్లీ ఒకసారి కుండీల్లో ఉన్న వాటికి ఇస్తే సరిపోతుంది. వీటిని గ్రౌండ్లో ఉన్నప్పుడు గేటుకి ఆర్చ్ లాగా లేదా మేడపైకి నిలువుగా పాకించడం ద్వారా ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తాయి. ప్లాంట్ లవర్స్ అందరూ గార్డెన్లో ఉంచుకోవాల్సిన మొక్క. మాలతి మౌన రాగాలతో మధుర గీతాలు ఆలపిస్తుంది. మధుమల్లి కనువిందు చేసే నా అందాల జాబిల్లి సుగంధాల రాధా మనోహరం. ఎన్ని కవితలెల్లి ఎంత వర్ణించినా తనివి తీరని ప్రకృతి సోయుగం ఈ రంగూన్ క్రీపర్. దీని విశేషాలు అందరూ తెలుసుకుని పెంచుకోవాల్సిన మొక్క. దీనిని తీగలాగా, పొదలాగా లేదా ప్రూనింగ్ చేస్తూ చిన్న ట్రీగా కూడా పెంచుకోవచ్చు. కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు. దీనిని ఇంగ్లీష్లో చైనీస్ హనీ సకిల్